టీ20 వరల్డ్ కప్ 2026లో సోమవారం జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియాపై శ్రీలంక రికార్డు విక్టరీ సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన ఆసీస్కి ఓపెనర్లు మిచెల్ మార్ష్ 27 బంతులు 54, ట్రావిస్ హెడ్ 29 బంతులు 56 రన్స్తో చెరో హాఫ్ సెంచరీ చేసి అదిరిపోయే ఓపెనింగ్ ఇచ్చారు. వీళ్ల బాదుడికి ఆసీస్ 250 మార్క్ కూడా దాటేస్తుందేమో అనిపించింది. కానీ శ్రీలంక స్పిన్నర్ దుషాన్ హేమంత వరుస ఓవర్లలో మార్ష్ హెడ్లని అవుట్ చేయడంతో ఆసీస్ స్పీడ్కి కంప్లీట్గా బ్రేక్ పడిపోయింది. అంతేకాకుండా వీళ్ళిద్దరి తర్వాత ఒక్క ఆసీస్ బ్యాటర్ కూడా మినిమం రన్స్ కూడా చేయలేకపోయారు. 9వ ఓవర్ నుంచి మ్యాచ్లో శ్రీలంక బౌలర్లు కంప్లీట్ డామినెన్స్ చూపించారు. దీంతో జోష్ ఇంగ్లీష్ 27, గ్లెన్ మ్యాక్స్వెల్ 22 తప్ప మిగిలిన బ్యాటర్లంతా సేమ్ జింబాబ్వేతో మ్యాచ్లో ఎలా అయితే సింగిల్ డిజిట్కే అవుట్ అయ్యారో ఈ మ్యాచ్లో కూడా అదే తరహాలో సింగిల్ డిజిట్ దాటకుండానే అవుట్ అయిపోయారు. దీనివల్ల ఫస్ట్ 8 ఓవర్లలో 97 రన్స్ కొట్టిన ఆసీస్ నెక్స్ట్ 12 ఓవర్లలో కేవలం 87 రన్స్ మాత్రమే చేసి 20 ఓవర్లలో 181 రన్స్కి ఆల్అౌట్ అయిపోయింది. ఆ తర్వాత 182 టార్గెట్తో చేసింగ్కి దిగిన శ్రీలంకకి కుశాల్ పెరీరా 2వ ఓవర్లోనే అవుట్ కావడం షాక్ ఇచ్చింది. కానీ ఇంకో ఓపెనర్ పాతుమ్ నిసాంక మాత్రం బౌండరీలతో రెచ్చిపోయాడు. 51 రన్స్తో హాఫ్ సెంచరీ చేసిన కుశాల్ మెండిస్తో కలిసి ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 52 బంతుల్లో సెంచరీ బాధేశాడు. నిసాంక బాదుడికి 182 రన్స్ టార్గెట్ని శ్రీలంక 18 ఓవర్లలోనే చేస్ చేసి ఆసీస్పై 8 వికెట్ల తేడాతో రికార్డు విక్టరీ సాధించింది. ఇక ఈ ఓటమితో 3 మ్యాచ్లో ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్లో 3వ స్థానానికి పడిపోయింది ఆసీస్. దీంతో ఆసీస్ సూపర్ 8 ఆశలు దాదాపు మూసుకుపోయాయి. ప్రస్తుతం ఆసీస్ సూపర్ 8 చేరాలంటే ఒమన్తో ఆఖరి మ్యాచ్లో భారీ తేడాతో గెలవడంతో పాటు ఇప్పటికే 2 మ్యాచ్లో గెలిచిన జింబాబ్వే నెక్స్ట్ 2 మ్యాచ్లు శ్రీలంక, ఐర్లాండ్ చేతిలో ఓడిపోవాలి. అప్పుడే ఆసీస్కి సూపర్ 8 చేరే ఛాన్స్ ఉంటుంది. కానీ స్ట్రాంగ్గా కనిపిస్తున్న జింబాబ్వే శ్రీలంక చేతిలో ఓడిపోతుందేమో కానీ ఐర్లాండ్పై ఓడిపోయే అవకాశం దాదాపు లేనట్లే కనిపిస్తోంది. అంటే ఆసీస్ ఇంటికి వెళ్ళడం పక్కా అన్నమాట. అయితే టీ20 క్రికెట్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈ విజయంతో ఆడిన 3 మ్యాచ్లో ఓటమనేదే లేకుండా 3 గెలిచిన శ్రీలంక సూపర్ 8లోకి సాలిడ్ ఎంట్రీ ఇచ్చింది.